అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్ అన్నీ మిక్సీలో వేసిన అండి. జార్లో మిక్సీ పట్టినాక చూపిస్తా. ఇదేమో దొండకాయలు పసుపు ఉప్పు వేసి కొద్దిగా నూనె వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మగ్గిస్తున్నానండి. ఎందుకంటే దొండకాయ కొద్దిగా గట్టిగా ఉంటుంది కదండి, అది కొద్దిగా మెత్తబడడానికి. ఈ ఒక్క నిమిషంలో పట్టి చూపిస్తానండి. పట్టేసానండి, మొత్తం మెత్తగా పేస్ట్ అయిపోయింది. చూపిస్తా. మగ్గినాయండి. ఇంకా నేను వేస్తున్నా, మసాలాలు వేస్తున్నా, మొత్తం పేస్ట్ చేసుకున్నది వేస్తున్నా. మసాలాలు వేసిన కదండి, కారం వేస్తున్నా. దీనికి కారం ఎక్కువనే పడుతుందండి. పులుపు కూడా వేసేది ఉంది, మసాలాలు కూడా ఉన్నాయి కదా. ఇదంతా కొద్దిగా మసాలాల వాసన పోవడానికి, కారం వాసన పోవడానికి కొద్దిగా ప్రాసెస్ అవుతుందండి. కొద్దిగా ఉడకాలి. పక్కన పాలు కాగబెడుతున్నా. చూపిస్తానండి. చింతపండు పిసుకుతున్నానండి. ఈ ప్రాసెస్ అయితేనే ఉంది. అప్పటి వరకు చింతపండు పిసికితే అయిపోతుందండి. ఇంకో ఇలా వచ్చిందండి. మొత్తం నూనె మొత్తం పైకి వచ్చింది చూడండి. మంచిగా నూనె మొత్తం పైకి వచ్చిందండి. కనపడుతుందా? ఆయిల్ కనపడుతుందా? ఆయిల్. దీంట్లో ఇప్పుడు నేను ఈ పులుసు వేసేస్తానండి. నా కాడ కరివేపాకు లేదు కానీ కొత్తిమీర ఉందండి.